హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో అయితే నేను మీ అందరితో నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. స్పెషల్లీ ఆన్ వీకెండ్స్ అనమాట. వీకెండ్స్ అంటే నార్మల్గా చాలా రెస్ట్ తీసుకోవచ్చు, ఇలా ప్లానింగ్ ఉంటుందండి. కానీ హోమ్ మేకర్స్కి కానీ ఇలా చిన్న చిన్న బిజినెసెస్ చేసుకునే వాళ్ళకి అస్సలు ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. ఆ రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్న రోజే మనకి ఎక్కువ వర్క్ పడిపోతుంది కదా. సో ఈ వీడియోలో నేను మీ అందరితో నా వీకెండ్ ఈవినింగ్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి అంటే నార్మల్గా నేను బేకింగ్ చేస్తానని చెప్పి ఒక షార్ట్లో నేను షేర్ చేస్తున్నాను కదా. నేను హోమ్ బేకింగ్ చేస్తానండి. హోమ్మేడ్ బ్రౌనీస్ కానీ కేక్స్ ఇవన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి సేల్ చేస్తూ ఉంటానన్నమాట. సో నా దగ్గర బెస్ట్ సెల్లర్ అని చెప్పచ్చు ఈ బ్రౌనీస్ అయితే. ఇవైతే అసలు టేస్ట్ మామూలుగా ఉండవన్నమాట. బ్రౌన్ షుగర్ బ్రౌనీస్ ఉంటాయి, నార్మల్ క్యాస్టర్ షుగర్ బ్రౌనీస్, ఇలా సపరేట్ బ్రౌనీస్ ఉంటాయి. సో ఈ బ్రౌనీస్ ఆర్డర్ ఉన్నదనమాట. సో వాటన్నిటిని ఇలా ప్యాక్ అయితే చేసి పెట్టేశాను. నేను బేకింగ్కి ఎక్కువగా ఇలా స్టవ్ మీదే చేస్తూ ఉంటానండి, మైక్రోవెన్ కన్నా. ఎందుకంటే ఓవెన్ అంటారు కానీ ఓవెన్లో మనకి సెట్టింగ్స్ బేకింగ్ టైమ్ అంతగా సెట్ అవ్వదన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ బేక్ అయిపోతే ఇలా ఒకసారి తక్కువ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఇలా అయితే సెట్ చేసుకున్నాను. సో పొద్దున్నుంచి ఫుల్ ఆర్డర్స్ ఉండి బిజీ అనమాట. కప్ కేక్స్, బ్రౌనీస్, ఇంకా నార్మల్ కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈవినింగ్ చూసారా, టైం వచ్చేసి 7:20 అలా అవుతుంది. ఇంకా పాపను వచ్చేసి స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేసామండి. సో తనైతే అక్కడికి వెళ్ళుంది వాళ్ళ డాడీతో పాటు. ఇంకా ఇది మిగిలిన గనాష్ అనమాట. సో దీన్ని వచ్చేసి అలానే స్టోర్ అయితే చేసి పెట్టేస్తున్నాను. అంటే మిగిలిన కొద్దిగా బ్యాటర్ ఉందన్నమాట కేక్ది కూడా. సో అవి చేసేసి పాప్స్ చేద్దామని చెప్పి కేక్స్ పాప్స్. సో దాన్ని అయితే ఇలా పెట్టేశాను. ఇంకా చూసారా, అసలు ఇలా బేకింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది మనకి ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుందన్నమాట. రెస్టారెంట్స్లో వీటన్నిటిలో క్లీనింగ్స్ ఇవన్నీ సరిగ్గా ఉండవండి. మనమైతే ప్రతి ఒక్కటి హైజీనిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకొని, ఎక్స్పైరీ డేట్ చూసుకొని, సో ఇలా ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేసుకొని ఇంత అంటే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఇంత మంచిగా బేక్ చేసి ఇస్తాం కాబట్టి మనకి హోమ్ బేకర్స్ దగ్గర ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫ్రెష్ బటర్ కానీ లేకుంటే ఆయిల్స్ కానీ ఇవన్నీ బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఎగ్ టెస్ట్ చేసి ఎగ్స్ వేయడం ఇవన్నీ బెస్ట్ ఉంటుందన్నమాట. సో మీరు బేకరీస్లో కంపేర్ చేసుకున్నట్టయితే అక్కడైతే మీకు వనస్పతి డాల్డా యూజ్ చేయడం కానీ, ఎగ్స్ సరిగ్గా చెక్ చేయరండి. ఇంకా హ్యాండ్స్తో అలానే బేర్ హ్యాండ్స్తో మిక్సింగ్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఎంత హైజీనిక్గా చేస్తామో అక్కడైతే ఫైన్ ఆపోజిట్గా ఉంటుంది. సో ఇలాగా మొత్తం అయితే క్లియర్ చేస్తున్నాను ప్రస్తుతానికి కౌంటర్ టాప్ అయితే. ఈ టిష్యూ రోలర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఇది నిజంగా బెస్ట్ బై అని చెప్పాలి. దీంట్లో మనకి ఇలా సపరేట్గా మనకి లైన్ ఇచ్చి ఉంటారనమాట, మార్జిన్. సో దాని మీద నుంచి మనం అయితే కట్ చేసుకోవచ్చు. ఈ టిష్యూ స్పెషాలిటీ ఏంటంటే మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ దాన్ 10 times అయినా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది క్వాలిటీ అయితే. సో దీంతో కొద్దిగా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే సెట్ చేశాను. ఇంకా ఇల్లు మొత్తం అసలు ఎలా ఉందంటే గందరగోళంగా ఉందనమాట. పైగా ఈరోజు నేను సరిగ్గా పట్టించుకోకపోయేసరికి అన్నీ మా బాబు అయితే అన్నీ లాగేసి పెట్టేసి వెళ్ళిపోయిందనమాట. సో తను వచ్చేసరికి నేను మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసేయాలి. ఇంకా ఇవన్నీ వచ్చేసి నాకు టీచర్స్ డేకి మా ట్యూషన్లో పిల్లలు గిఫ్ట్స్ ఇచ్చిందనమాట. సో వాళ్ళు నా కోసం స్పెషల్గా ఇలా డ్రాయింగ్స్ వేసిచ్చారు. దట్ వాజ్ సో స్వీట్. నిజంగా చాలా స్పెషల్గా అనిపించింది. సో వాటన్నిటిని అలానే జాగ్రత్తగా దాచిపెట్టేశాను. ఇంకా ఇంటి పరిస్థితి చూసారా, సోఫాలు ఏది ఒక్క చోటు ఉండదు కదండి. ఇంట్లో ఆడవాళ్ళు కొద్దిగా బిజీగా ఉండి సరిగ్గా పట్టించుకోకుంటే. సో ఇప్పుడైతే నేను మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను.
మనం నార్మల్‌గా వీకెండ్స్ అప్పుడు ఇలా నాకు బేకింగ్ ఇది లేకున్నా కూడా నార్మల్‌గా నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను అని అనుకున్న రోజే ఎక్కువ వర్క్ ఉండుండి. కొంతమంది ఏంటంటే ఏం వర్క్ ఉంటుంది హౌస్ మేకర్స్‌కి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి చేస్తే అర్థమవుతుందండి. సో ఎంత వర్క్ ఉంటుందో. ఇంకా బట్టలు ఇవన్నీ ఇలానే ఉన్నాయన్నమాట. అస్సలు చాలా బద్ధకం ఎక్కువైపోయి 2 డేస్ నుంచి అలానే పెట్టేశాను. నాకసలు ఓపిక లేదనమాట ఫోల్డ్ చేయడానికి. సో వాటన్నిటినైతే ఇలా ఫోల్డ్ చేసి ఈరోజు సర్దుదామనైతే పెట్టుకున్నాను. సో సాక్సెస్ ఎక్కడ పడితే అలా పడిపోతూ ఉంటాయి కదండీ! సో వాటిని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది చాలా బెస్ట్ టెక్నిక్ అనమాట. ఒకదాన్ని అప్‌సైడ్ డౌన్, ఇంకొక దాన్ని కరెక్ట్‌గా పట్టుకోండి. సో దాని కింద వరకు ఫోల్డ్ చేసుకొని రెండిటిని కింద నుంచి మీరు నార్మల్‌గా లోపలికి ఫోల్డ్ చేసేయండి. సో ఇలా మనకి అంటే లాక్ లాగా అయిపోతుందనమాట. సో దీన్ని మనం ఈజీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. మనం 2 పెయిర్స్‌ని అలానే ఫోల్డ్ చేసి పెట్టేసాం అనుకోండి, ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుంది కదా! సో ఇదైతే మంచి హ్యాక్. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాననమాట. సో వీటన్నిటిని వాటి ప్లేసెస్‌లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా. చెప్పండి మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? ఎలా అంటే ఇంకేమైనా కొత్త కంటెంట్ ఉంటే బావుంటుందా? సో ఇలాంటివన్నీ చెప్తూ ఉండండి నాకు ఐడియాస్ అయితే. నేను అన్నిటిని మైండ్‌లో పెట్టుకొని వాటన్నిటిని ప్లాన్ చేస్తున్నానండి. సో ఇదిగోండి ఇక్కడైతే ఇంట్లోకి నేను కప్ కేక్స్ చేశాననమాట. అంటే ఇందాక ఒక బ్యాచ్ కప్ కేక్స్ చేసి ప్యాక్ చేసి ఇచ్చాను కస్టమర్‌కి. సో అప్పుడు మా పాప చూసి నాకు కూడా కప్ కేక్స్ కావాలంటే సో తన కోసం మళ్ళీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి ఇలా కప్ కేక్స్ అయితే ఇంట్లోకి చేశాను. సో ఇవి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ వెనిల్లా చాకో చిప్ కప్ కేక్స్ అనమాట. అసలు నేను చెయ్యంగానే ఇదిగోండి వచ్చేసింది మా పాప. సో ఇంక రాంగానే అసలు తను ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా ముందు వచ్చేసింది కేక్ స్మెల్ చూసి. ఇంక తనని ఫ్రెష్ అప్ చేయించేసి కూర్చోబెట్టేశాననమాట. సో చూడండి ఎంత ఆత్రంగా తింటుందో. సో ఇలా హోమ్మేడ్‌గా మనము ఫ్రెష్‌గా అంటే మంచి ఇంగ్రీడియెంట్స్‌తో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా మదర్స్‌కి. సో వీళ్ళు ఇలా తింటుంటే అదే చాలన్నమాట మనకి. ఇంకా గిన్నెలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయన్నమాట సింక్‌లో. సో వీటన్నిటినైతే వాష్ చేసేద్దామని చెప్పి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను. నాకు గిన్నెలు వాష్ చేయడము, లేకుంటే బట్టలు మడత పెట్టడం ఈ 2 పనులంటే అస్సలు ఇష్టం ఉండదండి. సో ఏంటో నాకు ఎంత పనైనా చేయగలుగుతాను కానీ ఈ 2 పనులంటే మాత్రము నా వల్ల కాదనమాట. ఏంటో ఎక్కడ లేని లేజినెస్ మొత్తం నాలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇంత ఫాస్ట్‌గా పని అయిపోతే ఎంత బాగుంటుందో కదా! గిన్నెలు ఇద్దరున్నా కానీ, ముగ్గురున్నా కానీ, నలుగురున్నా కానీ గిన్నెలు ఎక్కువ పడుతూనే ఉంటాయండి. కొంతమంది చిన్న ఫ్యామిలీస్ కదా ఎందుకు పడతాయి ఎక్కువ అనుకుంటారు. అలా ఏం లేదు. మనం పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్‌గా ఒక్క స్పూన్ తీసినా సింక్‌లో వేసేస్తారు. ఒక చిన్న గ్లాస్ తీసినా మనం సింక్‌లో వేసేస్తాము. దాన్ని మళ్ళీ అలానే కబోర్డ్‌లో పెట్టడం అయితే నా వల్లైతే అవ్వదనమాట. సో ఇక్కడ నేను గిన్నెలు, ఇల్లు మొత్తం చిమ్మేసే లోపల ఇంట్లోకి టీ టైమ్ కేక్ అయితే చేశానండి. సో ఈ కేక్ ఇది టీ టైమ్ కేక్ అనమాట. సో ఈ టేస్ట్ కూడా భలే వచ్చిందనమాట. చాలా బాగుంది. నా దగ్గర అయితే అన్ని ఫ్లేవర్డ్ కేక్స్ ఉంటాయండి. నెక్స్ట్ రెడ్ వెల్వెట్, ట్రఫల్ కేక్స్, ఇంకా బ్రౌనీస్, ఇలా టీ టైమ్ కేక్స్, కప్ కేక్స్ ఇలాంటివన్నీ సేల్ చేస్తానన్నమాట. నెల్లూరులో ఎవరికన్నా ట్రై చేయాలనిపిస్తే మాత్రం హైజీనిక్గా మంచి కేక్స్ సో హోమ్ బేకర్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటాను పర్సనల్లీ. సో ఇదన్నమాట. చాలా కష్టం ఉంటుందండి. సో ఈ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా ఉంటే బాగుంటుంది. కాకపోతే ప్రైస్ ఎక్కువ అనుకుంటూ ఉంటారు. సో అలా ఏం లేదు. హైజీనిక్ వీటన్నిటిని మీరు కొద్దిగా అంటే మైండ్లో పెట్టుకొని చూసినట్టయితే ఇది కరెక్ట్ ప్రైసే అనిపిస్తుంది. సో చూసారా ప్రతి ఒక్క దాన్ని ఇలా వాష్ చేసి మళ్ళీ నీట్గా పెట్టుకోవడం అంటే అసలు చాలా వర్క్ అనమాట. ఇంకా ఈ టైంతో అయితే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిందండి. సో చూసారా ఏ టైం అవుతుందో 8:30 అయిపోయిందనమాట. ఇంకా ఈ మెడల్ వచ్చేసి మా పాపకి స్పోర్ట్స్లో వచ్చిందండి. సో లాస్ట్ మంత్ స్పోర్ట్స్ డే రోజు స్కూల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే దాంట్లో వచ్చిన మెడల్ అనమాట. సో దాన్ని అలానే అక్కడ పెట్టేశాను. ఇంకా నా పరిస్థితి అయితే ఫుల్ అసలు అయిపోయిందనమాట. ఎనర్జీ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. సో చూసారా నా ఎలా ఉందో. సో చెప్పండి ఎలా ఉన్నారు అందరూ? అంటే
మన మన వీడియోస్కి అయితే మంచి వ్యూసే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్. సో పర్వాలేదండి, ఇప్పుడు మన ఛానల్ మంచిగానే గ్రో అవుతుంది, గ్రోత్ కనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎవ్రీ ఇండివిజువల్కి. నన్ను నమ్మి నా దగ్గర కంటెంట్ బాగుంటుంది అనుకోనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో మీ అందరిని నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయడానికి అసలు స్కోపే ఇవ్వను అనమాట. సో ఇక్కడైతే పాలు తోడు పెట్టడానికి పాలనైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఈ కేక్ కొద్దిగా కూల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని నేను ఇలా కట్ చేసేసుకొని పీసెస్గా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. సో దీన్ని 2 days వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట, బాగుంటుంది. 2 days అని ఎందుకన్నా అంటే ఎగ్ వేస్తాను కాబట్టి అంటే బాగుంటుంది అనమాట. 3-4 days అయినా, కాకపోతే 2 days మనకి ఫ్లేవర్ మొత్తం ఫ్రెష్నెస్ బాగుంటుంది. సో చూసారా, కట్ చేయగానే అసలు నేను ఆగలేకపోయాను అనమాట, అంత బాగుండింది అనమాట టేస్ట్. సో వీటన్నిటిని ఇంకొక బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా పాపకి స్నాక్స్ బాక్స్లో కానీ మా వారికి కానీ ఇలా పెట్టి పంపిస్తూ ఉంటాను అనమాట. సో సండేస్ వస్తే ఇలాంటి ఎక్కువ వర్క్స్ ఉంటాయి. ఇంకా పాలు కూడా మరిగిపోయాయండి. సో ఇదన్నమాట లైట్ ఆఫ్ చేసిన తర్వాత కిచెన్ పరిస్థితి అయితే. సో పక్కన బాల్కనీ నుంచి మీకు ఫుల్ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ గణేష్ నిమజ్జనం జరుగుతుందండి. గణేష్ నిమజ్జనం ఘాట్ అనేది కట్టారనమాట నెక్లెస్ రోడ్ మీద. సో అది మన అపార్ట్మెంట్లో నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పాలని నేను సపరేట్గా తీసి పెట్టేశాను. సో తోడు కోసం కూడా కొద్దిగా పెరుగు పెట్టేశాను అనమాట. ఇది కూల్ అయిపోయిన తర్వాత మనమైతే తోడు వేసేద్దాము. సో ఇక్కడ నుంచి చూసారా లైటింగ్స్ భలే ఉందనమాట, భలే సరదాగా ఉన్నింది. అంటే ఫుల్ జనాలు, అదేంటో రొట్టెల పండుగలా అనిపించింది అనమాట నాకు. సో ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే డిన్నర్ అయితే ఇంకా మా వారు బయట నుంచి చెప్పించేశారు. నేను చాలా టయర్డ్ అయిపోయాను అనమాట. సో అది తినేసి ఇంకా నేను బాదము ఇంకా పిస్తా ఇవన్నీ మార్నింగ్ కోసం అయితే నానబెట్టేస్తున్నాను. పెరుగు కూడా పాలు కూడా తోడు పెట్టేశానండి. సో ఇదిగోండి, నేను నార్మల్గా ప్యాకెట్ పాలనే తోడు పెడుతుంటానండి. ఎందుకంటే మా వారు బర్రె పాలు వీటితో చేసిన పెరుగు ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట. సో ఆ తర్వాత ఇంకా నన్నైతే రెడీ అవ్వమన్నారు. సో చాలా హెడ్ఏక్ ఉన్నిందన్నమాట యాక్చువల్లీ నాకు ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు. అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినా, అంత హెడ్ఏక్ ఉన్నింది. అందుకని ఇంకా మా వారు ఉండి పని మొత్తం అయిపోయింది కదా, సరే పదా మనం బయటకు అలా సరదాగా తిరుగుద్దామని చెప్పి ఇంకా తీసుకొని వెళ్తున్నాను అనమాట, టీ తాకేసొద్దామని. సో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటామండి. నైట్ టైమ్స్ 10-11 అయినా పర్లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో ఇక్కడ చూసారా అసలు డెకరేషన్ చేశారనమాట. ఆ వాటర్, ఈ లైటింగ్స్ సూపర్ ఉండింది. చాలా నీట్గా, చాలా స్పెషల్గా అనిపించింది అనమాట మా నెక్లెస్ రోడ్ అయితే. సో రోజు దీని మీద నుంచే వెళ్తూ వస్తూ ఉంటాను కదా. సో క్లీనింగ్ అయితే చాలా బాగా చేశానండి. నెల్లూరులో మీరు ఎంతమంది ఈ నెక్లెస్ రోడ్ని విజిట్ చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అంటే ఇది మొత్తము అంటే వినాయకుడిని మొత్తం నిమజ్జనం చేయడానికి అయితే స్పెషల్గా ఇలా గేట్స్, వాటర్ క్లీన్ చేసి ఒక సైడ్కి మొత్తం ప్లాంట్స్ని నెట్టేసి ఇలా పెట్టారనమాట. ఇక్కడ నుంచి ఈ సెకండ్ రోడ్ కూడా వేస్తున్నారు. ఈ రోడ్ ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఇది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా అలా వినాయకుళ్ళని, లైటింగ్స్ని వీటన్నిటిని చూసుకుంటూ మా పాపకు చూపిస్తూ ఉన్నామన్నమాట. సో అలా చూపించుకుంటూ మేమైతే సరదాగా వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. సో చూసారా మండపాలు భలే కట్టున్నారనమాట. సో వీటికి ఎన్ని లక్షలు అయ్యాయో కానీ అంత వర్తబుల్గా అయితే ప్రిపేర్ చేశారు. నాకు ద మోస్ట్ ఫేవరెట్ లైటింగ్ అయితే ఇది అనిపించింది. భలే ఉంది కదా లైటింగ్ అయితే. అసలు చూడండి కలర్స్గా నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. సో ఇది వచ్చేసి నిప్పో సెంటర్ దగ్గర అండి, సాయిబాబా గుడి దగ్గర అనమాట. భలే ఉండింది అనమాట. ఇంకా చూసారా ఎంత బాగా కట్టారో. అసలు చూడండి ఒక మంచి ఓ రేంజ్లో ఉందన్నమాట సెటప్స్ అయితే. సో ఇది చాలా బాగుండింది. ఇది కూడా పింక్ కలర్లో ఫుల్ డెకరేట్ అయితే చేస్తున్నారు. చాలా చోట్ల కాన్సర్ట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అలా మేమైతే తిరిగేసి ఒక కాఫీ అయితే తాగేసి మళ్ళీ నెక్లెస్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాను అనమాట. సో ఇదనమాట నెక్లెస్ రోడ్కి అంటే లాస్ట్ పార్ట్ అనమాట ఇది ఎండింగ్. సో ఇలాగా నా సండే ఈవినింగ్ అయితే గడిచిందండి. సో ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చుతానే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. Bye-bye.